రైతులకు రైతు నేస్తం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా రైతులకు పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో పంటల రక్షణ, మామిడి పూత రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. జిల్లాలోని కొల్చారం, నర్సాపూర్, రామయ్యంపేట రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించినట్టు వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ పాల్గొన్నారు. నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి, మెదక్ జిల్లా. ఈరోజు రామంపేట రైతు వేదిక నుంచి మాట్లాడుతున్నాము. ఈ మన రాష్ట్రంలో గల 2600 రైతు వేదికలలో 110 రైతు వేదికలలో వీసీలు అంటే వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదలుపెట్టారు మొన్న పోయిన వారం. ఆ సందర్భంగా పురస్కరించుకొని రైతులకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశంతోన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మంగళవారము ఇటువంటి వీడియో కాన్ఫరెన్స్లు అనేవి మన జిల్లాలో 3 వేదికలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఒకటి రామాయంపేట, కొల్చారం అండ్ మూడవది నర్సాపూర్. ఈ 3 వేదికలలో రైతులకు దగ్గర ఉన్న రైతులు అక్కడ వచ్చేసి మంగళవారం 10 నుంచి 11:30 వరకు ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. ముఖ్యంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమం ఏంటంటే, మన అధిక ఉష్ణోగ్రత వల్ల పంటలు ఎలా మనం వాడుబట్టిపోతున్నాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వడిలిపోకుండా మనం ఏమేమి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, తర్వాత యాజమాన్య పద్ధతులు ఏం పాటించాలనే ముఖ్య ఉద్దేశంతోన శాస్త్రవేత్తలతోనే ఈరోజు ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్ నుంచి గౌరవ మన మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రులు, తర్వాత డైరెక్టర్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, తర్వాత మండల స్థాయిలో ఏఈఓలు, రైతులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా అంటే రైతు సమస్యలు కూడా ఏదన్నా ఉంటే కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లుగా సైంటిస్టుల దృష్టికి తీసుకొని వస్తే దానికి కావాల్సిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వచ్చిన రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఇంకా మనకు పంటలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఎటువంటి నష్టపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది, చీడపీడల ఉధృతి అనుకోండి, తర్వాత ఎరువుల యాజమాన్యం కానివ్వండి, మిగతా అన్ని రకాల సస్యరక్షణ చర్యలు తీసుకొని అధిక దిగుబడి సాధించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయనే ఉద్దేశం.